శ్రీ అవధూతాయ నమః. అధ్యాయం 12. పాదుకల పిలుపు. మహాసమాధికి ముందు రోజుల్లో స్వామి ప్రొద్దుగుంకుతున్నదయ్యా అని పదే పదే అరిచేవారు. మనల్ని ఇల్లు చక్కబెట్టుకోమనే వారి హెచ్చరిక. ఒక వంక భౌతికమైన వారి దివ్య సన్నిధి అంతరించిపోతున్నదని, మరొక వంక మన ఆయుష్యం కూడా క్షీణిస్తున్నదని వారు హెచ్చరించారు. ఒకసారి ఆయన తమ దుప్పట్లు గుడ్డలు అన్నీ లెక్కపెట్టి గురవయ్యకు ఇచ్చి, ఇవన్నీ జాగ్రత్తగా దాచిపెట్టవయ్యా అన్నారు. ఆశ్రమంలో 1980లో సమాధి మందిరం కట్టేందుకు ఇటుకల లారీ వచ్చింది. ఆ రోజు స్వామి అందరినీ ఇప్పటి సమాధి మందిరం ప్రాంతంలోనే పడుకోమన్నారు. అయ్యా, పెంచలకొండంత మసీదు పడుతుందయ్యా అన్నారు. వారు పాదుకల గురించి సూచించిన భావమేదో తెలిస్తే గాని ఈ మాటలు అర్థం కావు. మన సంప్రదాయంలో కానీ ఇస్లాం సంప్రదాయంలో కానీ మహాత్ముని సమాధిని మసీదు అని వ్యవహరించరు. మన దేశమంతా ప్రఖ్యాతమైన మసీదు అనబడే మందిరం షిరిడీలో మాత్రమే ఉన్నది. అది ముస్లింలకు మసీదేగాక హిందువులకు పూర్ణ దత్తావతారమైన సద్గురువు షిరిడీ సాయినాథుని నివాసము కూడా అందులోనే. సాయి ఎదుట నిరతాగ్నిహోత్రమున్నది. సాయి దత్తాత్రేయుడే. వారిది కూడా గురుపాదుకా సంప్రదాయమే. వారు శ్రీ వెంకయ్య స్వామికి పెద్దన్నగారు. సకల సాధు స్వరూపమైన సాయినాథుని రూపాలలో స్వామి కూడా ఒకరని, వారిద్దరికీ ప్రత్యేకమైన అనుబంధం ఉన్నదని ఎందరి భక్తుల అనుభవాలు తెలుపుతున్నాయి. అందుకే స్వామి సమాధి మందిర నిర్మాణము మహాసమాధి అయ్యాక ఎవరి ప్రేరణ లేకనే ఆశ్రమ నిర్వాహకులు స్వామి ప్రేరణ వలన మాత్రమే ఆ మందిరంలో స్వామి పటంతో పాటు సాయి పటం కూడా ప్రతిష్ఠించుకున్నారు. అంటే అది తమ నివాసమేగాక శ్రీ సాయిబాబా నివాసమైన మసీదు కూడా అని స్వామి స్పష్టంగా చెప్పారు. ఈ 3 లీలలు తమ సమాధి ప్రాంగణంలో దత్తపాదుకలు శ్రీ షిరిడీ సాయిబాబా మూర్తి ప్రతిష్ఠ కూడా జరగాలని స్వామి అభీష్టమని నిస్సంకోచంగా సూచిస్తాయి. సాయి సేవకుడనైన నాచేతనే స్వామి కూడా తమ చరిత్ర రచన చేయించుకోవడం, సాయి భక్తుడైన పెసల సుబ్బరామయ్య చేత దీనికి కావలసిన విశేషాలు లీలలు సేకరించేలా చేయడము, అతనిని తమ సన్నిధిలో నిలుపుకోవడము కూడా దీనినే సూచిస్తున్నది. సాయికి వీరికి గల ఇట్టి ప్రత్యేకమైన అనుబంధము వీరిద్దరికీ గల పోలికలలో కూడా స్పష్టమవుతుంది. అంతేగాక సాయి వలె ఈయన కూడా తమ మహాసమాధికి కొద్ది కాలం ముందు అన్ని జీవులలోనూ వెంకయ్య ఉన్నాడని వ్రాసుకో అని చెప్పి చీటీ వ్రాయించారు కూడా. కాకుంటే వారు తమ అంత్యదశలో ఈ సత్యం వాచా ప్రకటించారు. వీరి అన్నగారైన సాయిబాబా భౌతికంగా మన మధ్య జీవించి ఉన్నంతకాలము అటు తర్వాత కూడా ప్రత్యక్షంగా అనుభవం ఇచ్చారు. అన్ని జీవులలోనూ ఉన్న వస్తువు ఒక్కటి మాత్రమే కాగలదు కానీ అనేకం అవజాలదు కదా. కనుక సాయి స్వామి వేరు కాదు. ఆ 2 రూపాలు శ్రీ దత్తస్వామి యొక్క 2 పాదుకలే. ఆ 2 పాదుకలను తమ భక్తులందరూ తమ హృదయానికి హత్తుకోవాలని, తమ హృదయాలలో ప్రతిష్ఠించుకోవాలని తెలపడానికే అలనాడు ఆ స్వామి ఆ పాదుకలను హృదయానికి హత్తుకున్నారు. అంతకాలం వాటి కోసం కలలుగన్నారు, ఎలుగెత్తి పిలిచారు. మహాసమాధికి 2 నెలల ముందు ఆయాసంతో చాలా బలహీనంగా ఉండి నేను వెళ్ళిపోతున్నాను అని చీటీ వ్రాయించారు. స్వామి స్పృహ లేకుండా ఉండేసరికి ఆయన శరీరం చాలిస్తున్నారని అందరూ తలచారు కూడా. కానీ కొన్ని గంటల తర్వాత ఆయన తిరిగి లేచి కూర్చుని పైవాళ్ళు ఒప్పుకోలేదు, ఇంకా కొంతకాలం ఉండి రమ్మన్నారు అని చెప్పారు. ఈ విషయంలో కూడా ఆయన తమ అన్నగారి అడుగుజాడల్లో నడిచారు. ఆయన కూడా 1886లో ఒక రోజున 72 గంటల సేపు తమ శరీరం త్యజించారు. అటు తర్వాత మరలా లేచి తాము మహాసమాధి చెందడానికి భగవంతుడు అనుమతించలేదని చెప్పారు. ఇక వారం రోజుల్లో స్వామి సమాధి చెందబోతారనగా వారి ముఖంలో రోజురోజుకు కళ తగ్గుతూ వచ్చింది. ఆగస్టు 20, 1982న ఒక దివ్యమైన రథం వచ్చి స్వామిని ఎక్కించుకొని వెళ్ళినట్లు సేవకుడు గురవయ్యకు దర్శనమైంది. స్వామి ఎప్పుడూ పడుకునే కుటీరంలో వారి వెనుక కొన్ని దేవతల పటాలతో పాటు సాయిబాబా పటం ఉండేది. నిర్మాణం పూర్తయిన సమాధి మందిరంలో స్వామి పటం ఉండేది. ఆ రోజున సమాధి మందిరంలో ఉన్న స్వామి పటము వచ్చి కుటీరంలోనున్న సాయి పటం పక్కన నిల్చున్నట్లు సేవకుడు గురవయ్యకు దర్శనమైంది. సాయిబాబా లాగా స్వామి కూడా చాటైపోతున్నారు, ఇంకా వారి పటానికే పూజ చేసుకోవాలి కాబోలు అనుకున్నాడు గురవయ్య. 3 రోజుల తర్వాత అదే నిజమైంది. అంతవరకు స్వామి నివసిస్తున్న పాకలోని అన్ని పటాలకు పూజ చేసి స్వామివారికి తర్వాత అచ్చటి పటాలకు ఆరతివ్వడం బుజ్జయ్య గారికి అలవాటు. ఆగస్టు 24, 1982 మధ్యాహ్నం స్వామి ఒక పక్కకు తిరిగి పడుకున్నారు. బుజ్జయ్య ఆరతిస్తుంటే చటక్కున బుజ్జయ్య వైపుకు తిరిగి తమ కుడి చేత్తో ఆరతందుకొని తిరిగి పడుకున్నారు స్వామి. వారు శరీరంతో ఉండగా వారికి భక్తులిచ్చిన చివరి ఆరతి అదే. కొద్దిసేపట్లో అంటే ఆగస్టు 24, 1982న
మహాసమాధి చెందారు. కానీ ఆయన మాటలు అర్థం చేసుకున్నదెవరు? ఆయన యోగనిష్టలో ఉన్నాడని తలచి భక్తులు మరియు సేవకులు ఎంతో ఓపిగ్గా చూచారు. అలా 3 రోజులు గడిచాయి. శరీరం ఎంతగానో ఉబ్బిపోయింది. గురవయ్యకు ఆవేశం వచ్చి, స్వామి తమ దేహాన్ని ఈరోజు సమాధి చేయమంటున్నారు అని ఒక్కడే ఆ దేహాన్ని మోసుకుని పరుగున సమాధి మందిరానికి వచ్చాడు. స్వామి మహాత్ములు కదా, వారి శరీరం ఉబ్బడం ఏమిటి అని కొందరు అనుకున్నారు. దేహాన్ని సమాధిలో దించేసరికి గురవయ్య తెస్తుండగా స్వామి భుజానికి ముళ్ళు గీసుకున్న చోటు నుండి రక్తం కారింది. అది చూచి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. శ్రీ వెంకయ్య స్వామి ఆగస్టు 24, 1982 సాయంత్రం 4 గంటలకు సమాధి చెందారు. ఆ వార్త జాబుల ద్వారా అందరికీ తెలిపి వారి దేహాన్ని 5వ రోజున అనగా 28/8/82న సమాధి చేస్తారని ముఖ్యమైన దినపత్రికల్లో ప్రకటించారు. జనం తండోపతండాలుగా దర్శనానికి వస్తున్నారు. అప్పుడు ఆశ్రమానికి ఆర్థిక స్తోమత లేనందువల్ల ఆ గ్రామస్తులే రోజుకొకరు చొప్పున జనానికి సంతర్పణ చేయించారు. నిరంతరము హరే రామ హరే కృష్ణ అనే నామ సంకీర్తన చేస్తూ ఉన్నారు. 3వ రోజున సాయంకాలం గురవయ్య ఆవేశంతో స్వామి దేహాన్ని సమాధి మందిరానికి ఎత్తుకొని పరుగున వచ్చాడు. భక్తులు అతని మాటలు నమ్మక స్వామి దగ్గర చీట్లు వేస్తే వెంటనే సమాధి చేయించమని సందేశం వచ్చింది. వెంటనే బస్తాలతో కర్పూరము, ఉప్పు తెప్పించారు. భక్తులు లెక్కలేనన్ని అత్తరు, పన్నీరు బుడ్లు, పూలమాలలు, పట్టువస్త్రములు సమర్పించారు. సమాధి మందిరంలో 46 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 6 అడుగుల లోతు గల గుంట తవ్వించారు. అందులో స్వామివారి పరుపు, దిండు పెట్టి దానిపై స్వామివారిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టారు. వారిపై పట్టువస్త్రం కప్పి మిగిలిన చోటంతా గంధప్పొడి, కర్పూరము, ఉప్పు, పూలమాలలు మట్టితో నింపారు. ఆ పైన నాపరాళ్లతో గుంటను మూసివేశారు. దానిమీద స్వామి వాడుకొని దుప్పట్లు, మట్టి ముంత ఉంచి వానిపై ఇటుకలతో అరుగు నిర్మించి దానిపైన పాలరాళ్లతో కప్పించారు. ఆ గ్రామం వారు తమకై తామే 40 రోజున మండలారాధన వరకు వచ్చే వారందరికీ అన్నదానం చేస్తూనే ఉన్నారు. ఆ ఒక్క రోజునే 10,000 మంది పైనే భక్తులు వచ్చారు. స్వాములు, హరిదాసులు వారికై వారే వచ్చి అఖండనామ సంకీర్తన, భగవద్గీత ప్రవచనములు చేశారు. నాటి నుండి నిత్యము 9 గంటలకు భజన, మధ్యాహ్నం 12 గంటలకు, మరలా రాత్రి 7 గంటలకు నిత్యాన్నదానము జరుగుతున్నాయి. వెనుక స్వామివారు వెలిగించిన ధుని అలాగే కొనసాగిస్తున్నారు. కారణం తామెల్లప్పుడూ దాని రూపంలో ఉంటామని స్వామి ఎందరికో దివ్య దర్శనమిచ్చారు. ఆ ధుని షిరిడీలోని ధుని వలె స్వామి యొక్క గురువుగారి రూపం కూడాను. ఈ వివరాలన్నీ ప్రత్యక్షంగా అక్కడ చూచిన బరిగెల నాగయ్య గారు చెప్పారు. సామాన్యంగా మహాత్ముల చరిత్రలు 2 విధాలుగా ఉంటాయి. కొందరు భౌతికంగా జీవించి ఉన్నంతకాలం వారి దివ్యలీలలు ఎంతగానో ప్రకటమవుతాయి గాని వారు పరమపదించాక క్రమంగా గుప్తమవుతాయి. ఎన్నో ప్రఖ్యాత మహాత్ముల స్థానాలు అటు తర్వాత క్రమంగా నిర్మానుష్యం అవడం చూడవచ్చు. మరికొందరు మహాత్ములు భౌతికంగా జీవించినంతకాలం వారి దివ్యశక్తి అంతగా ప్రకటమవ్వక వారు పరమపదించాక మాత్రమే విజృంభిస్తాయి. శ్రీ వెంకయ్య స్వామి చరిత్ర ఈ 2వ కోవకు చెందినది. చాలా కాలం స్వామి దర్శనానికి బహుకొద్ది మంది మాత్రమే, అది కూడా సమస్యలేవైనా ఎదురైనప్పుడు మాత్రమే వచ్చి వెళ్ళిపోయేవారు. చివరి దశలో క్రమంగా సంధ్యాకాలానికి పక్షులు చెట్లను ఆశ్రయించినట్లు స్వామి చెంతకు ఇంకొద్ది మంది రాసాగారు. వీరికి కలిగిన అనుభవాలలో కూడా స్వామికి మరియు సాయిబాబాకు గల ప్రత్యేక అనుబంధం వెల్లడి అవుతూనే ఉన్నది. తాళ్ళూరి శ్రీనివాసులకు 1986లో ఒక రాత్రి చిత్రమైన కల వచ్చింది. మహమ్మద్ రఫీ గారి గాన కచేరీలో పరమపదించిన మన దేశ ప్రధానులు, అధ్యక్షులు, ప్రజానాయకుల మధ్యలో గాంధీజీ కూడా కూర్చున్నారు. ఆయన ముఖం మాత్రం స్వామివారి ముఖంలాగా ఉన్నది. వారు స్వామేనని తలచి శ్రీనివాసులు నమస్కరించారు. ఆయన లేచి అతని దగ్గరకు వచ్చి, "ఇక్కడికెందుకు వచ్చావు? వెళ్ళిపో" అన్నాడు. అతడు, "నేను వెంకయ్య స్వామి భక్తుణ్ణి, గొలగమూడిపోయి వస్తుంటాను" అన్నాడు. ఆయన, "ఈ విషయం ఇంతకు ముందు 2 సార్లు చెప్పావు కదా, నాకు తెలుసు" అంటూ షిరిడీ సాయిబాబా వారి పాకెట్ సైజు ఫోటోలు 5 అతని చేతిలో ఉంచి అక్కడి నుంచి పంపివేశారు. అతనికి వెంటనే మెలకు వచ్చింది. దాని భావమేమో వెంటనే అర్థం కాలేదు. నాటికి సరిగ్గా 19 రోజుల తర్వాత అతనికి అత్యంత ప్రమాదకరమైన కరెంట్ షాక్ కొట్టి కేవలం సాయి స్వామిగార్ల కృప వల్ల మాత్రమే బ్రతికి బయటపడ్డాడు. కలలో ఫోటోలు ఇచ్చినది స్వామి. ఆయన ఇచ్చిన షిరిడీ సాయిబాబా ఫోటోలు 5 పంచప్రాణాలు. వారి భక్తులు అన్నగారైన సాయిబాబాను కూడా ఆరాధించాలని వారి భావం. పి. మాధవరావు కష్టాలలో మనశ్శాంతి లేక కనకదుర్గమ్మను పూజిస్తే
ఆమె దర్శనమిచ్చింది. కానీ అతనికి శాంతి కలగలేదు. ఆమె దయ వల్ల వెంకయ్య స్వామివారి చరిత్ర దొరికింది. అది పారాయణ చేశాక శాంతి కలిగింది. తర్వాత స్వామివారి 3వ ఆరాధనోత్సవం రోజున సమాధి నుండి నడుము వరకు స్వామి దర్శనమిచ్చి, ఇక్కడేం చూస్తావు, అందరిలో నన్ను చూడు అన్నారు. కొంతకాలానికి అతనికి గుండె నొప్పి వచ్చింది. మందులు పనిచేయలేదు. దానిని తగ్గించి తన సమయం ధ్యానంలో గడిచేలా చేయమని స్వామి సమాధి వద్ద ప్రార్థించాడు. ఇల్లు చేరాక 15 రోజులు అతనికి రక్త విరేచనాలయ్యి గుండె నొప్పి తగ్గిపోయింది. ఒకసారి కలలో లక్ష్మీనారాయణుని దర్శనం కూడా అయ్యింది. ఆగస్టు 1985లో ఒక రాత్రి సాయిబాబా కలలో కనిపించి, గది లోపల శుభ్రంగా ఉన్నది, పైన బూజున్నది, శుభ్రం చేస్తే గదిలోకి వస్తాను అన్నారు. అప్పటి నుండి అతడు ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా జీవిస్తున్నాడు. వైద్యులు సుధాకర్కు విపరీతమైన రక్తపోటు ఉండేది. ఆయన పక్షవాతం వంటి ప్రమాదకరమైన జబ్బు చేస్తుందని జీవితాంతం ఉప్పు కారం తినకుండా మందు తీసుకుంటూ ఉండాలని డాక్టర్లు చెప్పారు. అట్టి పరిస్థితులలోనే అతడు సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ గురు చరిత్ర, అవధూత లీల చదివి స్వామి సమాధిని దర్శించి అచ్చట నిద్ర చేశాడు. నాటి రాత్రి అతనికి ఒక మిత్రుని ఇంట్లో ఒక సాధువుకు తీర్థమిచ్చినట్లు కల వచ్చింది. తెల్లవారుజామున నిద్రలేచి వెళుతుంటే ఇతనికి ఇతని భార్యకు ఆకాశంలో పడమర వైపున ఎర్రని పెద్ద కాంతిపుంజం దర్శనమిచ్చింది. నాటి నుండి క్రమేణా అతనికి ఆరోగ్యం చేకూరింది. జీవి రమణమూర్తి శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ చేసి ఎన్నో దివ్యానుభవాలతో పాటు సాయిబాబాకు స్వామికి భేదం లేదన్న అనుభవాలు కూడా పొందాడు. అతడికి ఒక సమస్య గురించి సందేశం అవధూతలీల తెరవగానే లభించడంతో ఆ గ్రంథం పారాయణ చేశాడు. తర్వాత అతనికి గల గ్రహబాధ తొలగించుకోవడానికి జొన్నవాడ వెళ్ళాడు. నాటి రాత్రి కామాక్షమ్మ, మల్లికార్జునుడు స్వప్నంలో మంత్రోపదేశం చేసి అన్నీ చక్కబడతాయని చెప్పారు. మెలకువ రాగానే, నీవు 3 రోజులు నా దగ్గరుండాలయ్యా అని స్పష్టంగా వినిపించింది. అతడు గొలగమూడి దర్శించాడు. నాటి రాత్రి 10 గంటలకు అతని కాళ్ల వద్ద షిరిడీ సాయి, వెంకయ్య స్వామి చెరోవైపు నిలబడి అతని వైపు చూస్తూ, రా బయటకు అన్నారు. అతనిలో నుండి ఆకుపచ్చని చీర ధరించి రవికలేని ఒక వికట రూపిణి బయటకు వచ్చి, ఇతన్ని విడిచి ఎక్కడికి పోగలను, ఇంకెవరినైనా చూపండి పోతాను అన్నది. వెంటనే సాయిబాబా చేతిలోని సటకాను స్వామి తీసుకొని ఆమె మెడ మీద పెట్టి నెట్టారు. ఆమె కరెంటు సోకినట్లుగా అరిచిపోయింది. నాటితో అతడి గ్రహబాధ తొలగిపోయింది. తర్వాత అతడు తన టీ కొట్లు అమ్మాలనుకుంటుంటే సాయి కలలో కనిపించి, అమ్మేస్తే ఏమి తినాలనుకుంటున్నావు అన్నారు. అతడు వినకుండా కొట్టు మూసేసి కష్టాల పాలయ్యాడు. అన్నానికి కూడా కష్టమైంది. తర్వాత అతని భార్య గర్భవతిగా ఉండగా కలలో స్వామి, నా దగ్గరకు రా, చల్లనవుతుంది అని చెప్పారు. అతడు అశ్రద్ధ చేస్తే ఆమె గర్భంలోనే పిండం చనిపోయి ఆమెకు ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది. అతడు బాబాను ప్రార్థిస్తే ఆయన కలలో ఆమె గుండెపై హస్తం ఉంచాక ఆమె గండం గడిచింది. ఒకరోజు కలలో ఊరి వెలుపల స్థలం చూపి బాబా దాన్ని కొనమన్నారు. అది వ్యాపారానికి అనువైన స్థలం కాదని అతడు అనుకుంటుంటే కలలో స్వామి కనబడి, నీకు ఆ స్థలం వద్దా అయ్యా, ఆయనకు చెప్పి మరో స్థలం చూపిస్తాలే అన్నారు. తర్వాత మరొక రోజు ఇద్దరూ స్వప్నంలో మరొక స్థలం చూపి కొనమన్నారు. ఆ స్థలం గల ఆసామి మొదట ఇవ్వనని, తర్వాత 40,000 ఇస్తే తర్వాత రిజిస్టర్ చేస్తానని చెప్పి డబ్బు తీసుకుని చాలా కాలం రిజిస్టర్ చేయలేదు. అందరూ మోసపోయామన్నారు. కానీ అతడు ఈ స్వాములను నమ్ముకొని నిశ్చింతగా ఉన్నాడు. ఒకనాటి ఉదయం ఆ స్థలం అమ్మిన ఆసామి వచ్చి స్థలం రిజిస్టర్ చేశాడు. కంటేపల్లి సుబ్బమ్మ మార్చి 1986లో స్వామి సమాధి మందిరం దగ్గర నిద్ర చేస్తుంది. రాత్రి 2 గంటల ప్రాంతంలో లఘుశంకకని వెళ్ళింది. అక్కడ ఒక చెట్టు ప్రక్కన స్వామి నిలబడి కనబడ్డారు. ఆమెకు నోరు పెగల్లేదు, కానీ చేతులు జోడించి నిలబడింది. ఇంతలో తూపిలి అనసూయమ్మ కూడా నిద్రలేచి వచ్చింది. ఆమెతో సుబ్బమ్మ, నాకు కళ్ళు సరిగా కనిపించవు, ఆయన స్వామియేనా అంటూ చూపించింది. అనసూయమ్మ, స్వామియే, సందేహం లేదు అంటూ నమస్కరించింది. ఇంతలో మరొక నెల్లూరు వాస్తవ్యురాలు కూడా వచ్చి నిలబడిపోయి స్వామికి నమస్కరించింది. ఇంతలో శ్రీ స్వామి సాయిబాబాలాగా మారిపోయారు. ఒకే సమయంలో సుబ్బమ్మ గారికి సాయినాథుడుగాను, మిగిలినిద్దరికి స్వామిగాను 5 నిమిషాల పాటు దర్శనమైంది. అటు తర్వాత ఆ ప్రక్కగానున్న సమాధుల వైపు నడిచి స్వామి అదృశ్యమయ్యారు. అంతసేపు ఆ ముగ్గురు మంత్రముగ్ధులై నిలబడిపోయారు గాని ఎవ్వరినీ నిద్రలేపలేకపోయారు. స్వామి మహాసమాధి చెందినప్పుడు తాళ్ళూరి శ్రీనివాసులు 25 రూపాయలకు ఆటో రిక్షా మాట్లాడుకుని మేళం వాయించడానికి గొలగమూడి చేరాడు. డ్రైవరు ఆశ్రమం వారితో అబద్ధం చెప్పి 5 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు. తిరుగు ప్రయాణంలో ఆటో రిక్షా అకారణంగా ఆగిపోయి ఎంతవరకు కదల్లేదు. ఆటోవాడు చెంపలేసుకున్న మరుక్షణమే అది కదిలింది. సాయి సహోదరాయ నమః. శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనేనున్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి.